అధ్యాయంలో అపోస్తలుల కార్యముల పుస్తకములో 2వ అధ్యాయంలో ఒక మాటను ఆయన మాట్లాడడం జరిగింది. చూద్దాం. 40వ వచనం, 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. వేరై అనే పదమును ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. లోకములో నుండి మనము వేరవుట. లోకములో నుండి వేరవ్వడం అంటే చచ్చిపోవడం కాదు. లోకంలో బ్రతుకుతూనే లోక మాలిన్యం అంటించుకోకుండా జీవించడం, ఇది క్రైస్తవ జీవితం. లోకములో ఉంటూనే లోక మాలిన్యం అంటించుకోకుండా జీవించడం క్రైస్తవ జీవితానికి దేవుడిచ్చిన బాధ్యత. లోకముతో స్నేహము చేస్తే, అంటే లోకములో ఉన్న పాపముతో స్నేహం చేస్తే, అది దేవునికి వైరము అని వాక్యం చెబుతోంది. లోకములో ఉన్న పాపముతో స్నేహము చేస్తే, ఎందుకంటే ఈ లోకముతో స్నేహం అనే పదం యాకోబు గారు వాడతారు. చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోకముతో స్నేహము చేయకూడదు అంటే ఇంకా బయట ఎవరితో మాట్లాడకూడదు, బజారులో అని కాదు. దుకాణానికి వెళ్ళినా మౌనంగా మాట్లాడకుండా సైగలు చేసి వస్తువులు తీసుకోవడం కాదు. ఎందుకంటే దేవుడు లోకంతో స్నేహం చేయొద్దు అన్నాడు కదా అని. కండక్టర్ టికెట్ అడిగినా నీతో మాట్లాడని దేవుడు మాట్లాడొద్దు అన్నాడు. ఇది కాదు. లోకములో ఉన్న పాపముతో స్నేహం చేయకూడదు. కారణం, మనలను దేవుడు పరిశుద్ధపరిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనము నుండి 11వ వచనం వరకు చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 11 నేను చదువుతాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. లోకములు ఇవన్నీ ఉంటాయి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి ఒకప్పుడు, ప్రభు దగ్గరికి రాకముందు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మనమందరం ఎవరు? కడుగబడిన వారు. కడుగబడిన తర్వాత నేను మళ్ళీ బురదనంటించుకుంటాను అంటే బుద్ధున్నట్ట? పిల్లల్ని మౌనంగా గమనిస్తున్నారా? కడుగబడిన తర్వాత నేను మళ్ళీ బురదంటించుకుంటానంటే ఎందుకు గడుక్కున్నట్టు ఆలోచించాలి. ప్రపంచంలో ఎవ్వరికీ లేని ఒక బిరుదును దేవుడు తన ప్రజలకిచ్చాడు. అదే మనము పరిశుద్ధులము అని. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగము గురించి మాట్లాడుతూ నిర్గమకాండము 19వ అధ్యాయంలో నిర్గమకాండము
19వ అధ్యాయంలో ఒక మాట దేవుడు చెప్పాడు. ఒకసారి చూద్దాం. 5-6 వచనములు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, నెక్స్ట్ మాట, పరిశుద్ధమైన జనముగాను ఉందురు. ఏమని పేరు పెడుతున్నాడు తన ప్రజలకు? పరిశుద్ధమైన జనం. దేవుడు అంత ఆధిక్యతను తన ప్రజలకిస్తే నిలబెట్టుకోవద్దు? తెలిసి తెలిసి ఎవరైనా చెడ్డ పేరును తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తారా ఈరోజు మన జీవితంలో? భర్త దగ్గర మంచి పేరు ఉండాలనుకుంటుంది భార్య. భార్య దగ్గర నా గౌరవాన్ని పోగొట్టుకోకూడదు అనుకుంటాడు భర్త. 10 మందిలో ఉన్నప్పుడు నాకు మర్యాద ఉండాలని అనుకుంటాం మనం ఎప్పుడైనా. అందరి దగ్గర మనకు గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి అనే ఆలోచన మనకున్నప్పుడు దేవుని దగ్గర ఉండొద్దు? దేవుని ఎదుట మనం మర్యాదగా జీవించొద్దు? విషయం ఏంటంటే, అందరి దగ్గర మర్యాదను కోరుకునే మనం, నన్ను గౌరవించాలి అని ఆశించే మనం, దేవుని దగ్గర మనము పరువు పోగొట్టుకుంటున్నాం. ఇది మనం ఆలోచించట్లా. దేవుని దగ్గర మనము పరువు పోగొట్టుకుంటున్నాం. ఏమి చేసి? పాపముతో స్నేహము చేసి. ఏ క్షణమైతే పాపముతో మనం స్నేహం చేస్తామో ఆ క్షణమే దేవుని దగ్గర మనకు పరువు పోతోంది. ఇది మనము తెలియకుండా బతికేస్తున్నామేమో. అప్పుడప్పుడు మనం అనే మాట, అసలు వాళ్ళ దగ్గర ఇప్పుడు నాకు పరువు ఉందా? వాళ్ళ దగ్గర నేను తలెత్తుకొని నిలబడగలనా? నువ్వు చేసిన పనికి ఈరోజు నా పరువు పోయింది అంటాం అప్పుడప్పుడు. మా అత్తగారింట్లో నాకేమైనా పరువు ఉందా మీరు చేసిన పనికి అంటుంది ఒక ఆవిడ. మా ఆఫీస్లో నాకేమైనా పరువు ఉంటుంది ఇక నువ్వు చేసిన దానికి అంటున్నాడు ఒక ఆయన. మమ్మీ నువ్వు అలా మాట్లాడొద్దు, నాకు పరువు పోతుంది అంటాడు ఒక చిన్నోడు. అప్పుడప్పుడు తల్లులు బడిలో పిల్లల్ని వాళ్ళ స్నేహితులు ఎదుట ముద్దు పెట్టుకుంటుంటారు. ఆడు ఎంత సౌకర్యంగా ఫీల్ అవుతాడంటే, మమ్మీ మా ఫ్రెండ్స్ చూస్తున్నారు ముద్దు పెట్టొద్దు అంటాడు. అంటే వాడికి 10 మందిలో అమ్మ ముద్దిచ్చినా వాడు పరువు గురించి ఆలోచిస్తున్నాడు బుడ్డోడు. చంటోడి నుంచి పెద్దోడి వరకు ప్రతి ఒక్కరికి పరువు అనేది ఒకటి ఉంది. అందరి దగ్గర మన పరువు నిలబడాలి. మరి దేవుని దగ్గర వద్ద పరువు, వద్ద మర్యాద? దేవుని దగ్గర పోయినా పర్లేదా? ఒకప్పుడు అజ్ఞానంగా బతకడం నిజమే. తెలియకనో తెలుసో పాపం అనే బురదలో దొర్లెం. కానీ దేవుడు ఏం చేశాడు? ఇందాక కొరింథీ పత్రికలో చూసాం, ఆయనే కడిగాడు. సరే నాయనా, నువ్వు తెలుసో తెలియకో చేసావు, నా దగ్గరకు వచ్చావు కదా, కడుగుతానన్నాడు. ఆయన కడిగిన తర్వాతే నేను మళ్ళీ బురదలో పడతానంటే ఎలా తలెత్తుకుంటాం రేపు పొద్దున దేవుని దగ్గర? చెప్పండి, ఎలా తలెత్తుకుంటాం? పాపం విషయం ఆలోచించి నిన్న రాత్రి చెప్పాను, ఎజ్రా గారు కానీ దానియేలు గారు కానీ, సిగ్గేస్తోంది ప్రభువా తలెత్తి నీ ఎదుట నిలబడాలంటే అని అంటున్నారు. అంటే బైబిల్లోని భక్తులకు పాపము గురించి ఆలోచించినప్పుడంతా దేవుని దగ్గర తలెత్తుకొని నిలబడడానికి సిగ్గేస్తోంది. పాపం
పాపం అనేది అంటుకుంటే దేవుని ఎదుట నేను తలెత్తుకొని నిలబడలేను అనే సిగ్గుతో తలదించుకుంటున్న జీవితాలు బైబిల్లోని భక్తులవైతే, నన్ను దేవుడు ఒకప్పుడు కడిగాడు, పరిశుద్ధపరిచాడు, నేను జాగ్రత్తగా జీవితాన్ని కాపాడుకోవాలనే ఆలోచనే మనలో చాలామందికి లేదంటే, మీరు మరోలా అనుకోకపోతే మనవన్నీ సిగ్గులేని జీవితాలు కావు. మనవి అంటున్నాను, నన్ను కలుపుకొని కూడా. ఏం జీవితాలు ఇవి? సిగ్గులేని జీవితాలు. ఎందుకు? భక్తులు సిగ్గుతో తలదించుకుంటున్నారు తొట్టిల్లితే. నిన్న రాత్రి చూసిన వచనాలను ఇంకొకసారి చూద్దాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం. ఈ రాత్రి ఎంతసేపు మాట్లాడుతున్నా చెప్పనా? ఎక్కువసేపు ఏం కాదులేండి, కేవలం సంపూర్ణ రాత్రి మాత్రమే. సంపూర్ణ రాత్రి సందేశం అని టైటిల్ పెట్టుకోండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 6. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందినవారు. ఈ పదాలు మనం చూసేటప్పుడు మనకు ఆలోచనలైనా పుట్టొద్దు. నేను ఎప్పుడు ఈ మాట అనలేకపోతున్నానేనని, నేనెప్పుడు ఈ మాట అనలేకపోతున్నానేనని. ఉపమానంలో సుంకరి. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ఏమి చాలక, ధైర్యము చాలక, సిగ్గు. తప్పు చేసిన వాడు ఎప్పుడైనా సిగ్గుతో తలదించుకుంటాడు. నిజంగా ఆలోచించండి దయచేసి. నేను ప్రసంగం చేయట్లా, ఉపన్యాసం చేయట్లా, మాట్లాడుతున్నా. మనం మాట్లాడుకుందామంటున్నా, ఆలోచిద్దామంటున్నా. ఫెయిల్ అయిన వాడు తల ఎత్తుతాడా, తల దించుతాడా? తల దించుకుంటాడు. బడిలో తప్పు చేసిన విద్యార్థి ప్రిన్సిపల్ గారు ఆఫీస్ రూమ్లోకి పిలిస్తే చేతులు కట్టుకొని తలకాయ దించే ఉంటాడు. సిగ్గు. తప్పు చేసిన వాడు సిగ్గుతో తలదించుకునే తత్వము మనకు సమాజంలో కనబడుతున్నప్పుడు, దేవుని ఎదుట భయము లేకుండా తప్పులు చేస్తూ సిగ్గే లేదే. ప్రభు దగ్గరికి రాకముందు తప్పులు చేశామంటే అది వేరు. వచ్చిన తర్వాత కూడానా, ఆయన కడిగిన తర్వాత కూడానా, ఆయన మనల్ని అంగీకరించిన తర్వాత కూడానా, ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. తాను కడిగిన వారికి దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడో ఈ రాత్రి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పస్కా పండుగ అని వినే ఉంటాం మనం బైబిల్లో. వెళ్దాం, ఇంకొంచెం లోతుల్లోనికి వెళ్దాం. పస్కా పండుగ అనే పదం అందరూ విన్నారు కదా. వినకపోతే ఈరోజు దాని గురించి ఒక చిన్న సమాచారం. నిన్న చాలాసార్లు నేను ప్రస్తావించినట్టున్నాను, ఇప్పుడు మళ్ళీ ప్రస్తావిస్తాను. బైబిల్లో మనకు పాత నిబంధన, క్రొత్త నిబంధన అని 2 ఉన్నాయి కదా. పాత నిబంధన అంటే ఛాయ, క్రొత్త నిబంధన అంటే నిజం. పాత నిబంధనలో చాలా విషయాలు ఎన్నో వాటికి సాదృశ్యంగా కనబడతాయి. అందులో ఒక అద్భుతమైన సాదృశ్యాన్ని చూపించేదే పస్కా పండుగ.
దీనికి ఉన్న చరిత్ర ఏంటో 2 ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తులో మగ్గిపోతున్నప్పుడు ఆ ఐగుప్తు దాసగృహము నుండి దేవుడు వారిని బయటికి తీసుకొని రావడానికి వారిని ఒక పని చేయమన్నాడు. ఈ దాసత్వములో నుండి మీరు బయటపడాలంటే ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను మీరు తెచ్చుకోవాలి. నేను చెప్పిన రోజున దానిని మీరు వధించాలి. ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము మీ ఇంటి ద్వార కమ్మీలకు అంటించుకోవాలి. ఆ రక్తము అంటించబడిన ఇంటి లోపలే మీరుండాలి. ఈ రాత్రి సంహారక దూత సంచరించినప్పుడు ఆ రక్తమును చూచి మీ ఇండ్లను తాకకుండా ఆ దూత వెళ్ళిపోతాడు. చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా ఇంకొకసారి చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయం 13వ వచనము చూద్దాం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను దేనిని చూచి, ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తమును చూచి మిమ్మును నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. చెప్పాడుగా. ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించి మీరు రక్షణ పొందుతారు ఐగుప్తు నుంచి. అది మెసేజ్. దీనినే మీరు ప్రతి ఏటా పస్కా పండుగగా ఆచరించాలి. మీరు భవిష్యత్తులో కనాను దేశంలోనికి అడుగు పెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం ఈ పండుగను చేసేటప్పుడు ఇది ఏమిటి అని మీ పిల్లలు అడిగితే మీరు చెప్పాలి, ఒకప్పుడు ఐగుప్తు దాసగృహంలో మగ్గిపోతుంటే ఈ నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తము ద్వారా దేవుడు మమ్మల్ని రక్షించాడని మీరు మీ తర్వాత తరాల వారికి చెప్పాలి అన్నాడు. ఇది పస్కా పండుగ యొక్క నేపథ్యం. అయితే ఈ పస్కా పండుగ దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల 14వ రోజున ప్రతి సంవత్సరం దీనిని పండుగగా జరుపుకోవాలి. చెప్పండి, ఏ నెల ఏ తేదీ? వాళ్ళకి ఇవ్వబడిన క్యాలెండర్ ప్రకారంగా ప్రతి మొదటి నెలలో 14వ రోజున ఈ పండుగను ఆచరించాలి. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. 14వ తేదీ అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేదే 15వ తేదీ. ఆ 15వ తేదీ నుండి 7 రోజులు లెక్క పెడితే 21వ తేదీ వస్తుంది. 15 నుంచి లెక్క పెడదాం. 15, 16, 17, 18, 19, 20, 21. 7 దినాలు. పస్కా పండుగ అయిపోయిన మరుసటి దినము నుండే గ్యాప్ లేకుండా 15వ తేదీ నుండి 7 దినాల పాటు ఇదే ఇశ్రాయేలీలు పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. ఏ పండుగ? పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగను 7 రోజులు జరపాలి, 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు. కానీ దానికంటే ముందు పస్కా పండుగ జరగాలి. ఇది సీక్వెన్స్. ముందు పస్కా, తర్వాత పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగను పొంగని రొట్టెల పండుగ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, పండుగల గురించి కాదు ప్రసంగం ఇది. నేను చెబుతున్న ఆ పండుగలు క్రైస్తవులైన మనకు చాలా పెద్ద పాఠాలు నేర్పిస్తున్నాయి. అందుకే ఇవి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా. పాత నిబంధనలో ఐగుప్తుకున్న పేరు దాసగృహం. ఈరోజు మనందరము కూడా పాపమనే ఐగుప్తులో మగ్గిపోయిన జీవితాలు మనందరివి. నిన్న రాత్రి నేను బ్యాప్టిజం ఎవరెవరు తీసుకున్నారు చేయెత్తనంటే చాలామంది ఎత్తారుగా. నేను తీసుకున్నా, మీలో చాలామంది తీసుకున్నారు. మనందరము కూడా ఒకప్పుడు బానిస బ్రతుకులు మనవి. పాపమనే దాసగృహంలో మగ్గిపోయిన వారు. ఆ పాపము నుంచి మనకు విడుదల ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా. ఎవరా గొర్రెపిల్ల? లోక పాపమును
మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వర్ణించబడిన ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెప్పండి, గొర్రెపిల్ల ఎవరు? యేసు క్రీస్తు వారు అనే పలకాలి. యేసుక్రీస్తు అనకూడదు, మన ఫ్రెండ్ ఏం కాదు. యేసు ప్రభుని ఎప్పుడు ఏకవచన సంబోధన మనం చేయకూడదు. బైబిల్లోని భక్తులను కూడా ఏకవచన సంబోధన. ఇప్పుడు వంశీ గారు అన్నారా? ఇందాక వంశీ వస్తున్నాడు అన్నారా? నన్నే వంశీ గారు అన్నప్పుడు పేతురు గారు, పౌలు గారు, దానియేలు గారు, అబ్రహాము గారు అని పలకాలి. బైబిల్లోని భక్తులను గౌరవిస్తూ సంబోధించాలి. పేతురు మార్క్ ఏమన్నాడంటే, ఎవరు మార్క్? ఆ రోజు దానియేలు ఏమన్నాడంటే, దానియేలు ఎవరు? అలా పాదాల దగ్గర కూర్చోవడానికి సరిపోం మనం. ఎంత తీసేసి మాట్లాడతాం. తెలుగు భాషలో మర్యాద ఇచ్చే పదాలు ఉన్నాయి. గారు అనే పలకాలి, భక్తి విషయంలో వాళ్ళు సెల్ ఫోన్ టవర్లు చూసాం ఎప్పుడైనా మనం? సెల్ ఫోన్ టవర్లు ఉంటాయి చూడండి, ఆ టవర్ పక్కన మనం ఒకసారి దిగి ఫోటో తీసుకుందాం. దేనికోసం చెప్పనా? మన అందాన్ని చూసుకోవడానికి కాదు, హైట్ చూసుకోవడానికి. సెల్ ఫోన్ టవర్ పక్కన మన హైట్ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. అలా ఫోటో తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే భక్తి విషయంలో వాళ్ళు టవర్ అంత హైట్లో ఉన్నారు. దాని పక్కన మన హైట్ ఎంతైతే ఉందో మన భక్తి అంత ఉందన్నమాట. బైబిల్లోని భక్తుల భక్తి ఏ స్థాయిలో ఉంటుందంటే నేను అది చెప్తున్నాను. పెద్ద పెద్ద టవర్ల పక్కన ఒకసారి మన సైజు ఊహించుకోండి. అందుకే భక్తుల్ని ఎప్పుడు కామెడీగా మాట్లాడకూడదు. భక్తుల్ని ఎప్పుడు కామెడీగా మాట్లాడకూడదు. కోడ్ లాంగ్వేజ్ మాట్లాడతారు కొంతమంది. ఏం తిన్నారు ఈరోజు? కోడి. చికెన్ తింటే కోడి అన్నారు. పేతురు. చేప తింటే యోనా. తిన్నారు ఇట్లాంటి లాంగ్వేజ్? వంటలకు కోడ్ లాంగ్వేజ్గా భక్తుల పేర్లు వాడుతుంటారు. ఈరోజు ఆదివారం కాదు, ఇస్సాకుని తిన్నాం మేము. ఇస్సాక్ అంటే మటన్. పంది తింటే సేన అని చెప్పండి, బాగుంటుంది. అప్పుడు బుర్ర ఉండొద్దు. నేను ఎవరి గురించి మాట్లాడతాను? ఇస్సాకు. అసలు యోనా అంటే కామెడీ అనుకుంటున్నారేమో. 40 సంవత్సరాల సుదీర్ఘ సేవా జీవితం అయింది యోనా గారు. 40 సంవత్సరాల శక్తివంతమైన సేవ చేసిన ఆయన జీవితంలో ఒక్క సంఘటన బైబిల్లో రాయబడింది అంతే. నవ్వుకోవడానికి కాదు యోనా గారి జీవితం ఉండేది. భక్తులనే మనము ఏకవచన సంబోధన చేయకూడదన్నప్పుడు యేసు ప్రభు గురించి ఎలా అనాలి? ఇది అలవాటు చేసుకోవాలి మనం. యేసుక్రీస్తు ప్రభువు అని సంబోధించాలి, యేసుక్రీస్తు వారు అని సంబోధించాలి. మన దేవుణ్ణి, మన ప్రభువును మనమే మర్యాదగా మాట్లాడకపోతే మన భాష వినే బయట వాళ్ళు ఎలా వాడతారు? అవసరం కనుక చెప్తున్నాను. సుమారు 10 సంవత్సరాల కిందట ఒక పోలీస్ ఆఫీసర్లందరూ క్రిస్మస్ ప్రోగ్రాం పెట్టి ఒక పోలీస్ క్యాంపస్లో ఇంగ్లీష్లో వాక్యం చెప్పమని నన్ను ఆహ్వానించారు. అది 2014 అనుకుంటాను, నాకు గుర్తుండి. మొత్తం అదంతా పోలీస్ క్యాంపస్ అది. అప్పుడు నా మెసేజ్ అయిన తర్వాత వాళ్ళు ఆహ్వానించిన ఒక ముఖ్య అతిథి ఒక ఆయన ఉన్నాడు, చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్. ఆయన నా తర్వాత ఆయన మెసేజ్ చెప్పాలి. ఆయన క్రైస్తవుడు కాదు. క్రిస్మస్ మెసేజ్లో నా ఇంగ్లీష్లో నేను మొత్తం ఎక్కడ యేసు ప్రభుని ఏకవచన సంబోధన చేయలే. జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ అని వాడలా. ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే తెలుగులో యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు. నా మెసేజ్లో అదే పదమే ఉపయోగించాను. నా మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత ముఖ్య అతిథి గారు మైక్ తీసుకొని ఆయన మాట్లాడినంతసేపు యేసు ప్రభుని ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే సంబోధించాడు. ఎందుకు సంబోధించాడు అలా? అంతకుముందు నేను మాట్లాడిన పదజాలపు ప్రభావం ఆయన మీద పడింది. నేను జీసస్ అనింటే ఆయన జీసస్ అనేవాడు, నేను క్రైస్ట్ అనింటే ఆయన క్రైస్ట్ అనేవాడు. నేను అలా అనలేదు.
యేసుక్రీస్తు ప్రభువు అనగానే నా తర్వాత మాట్లాడిన ఒక అన్యుడు సహితం యేసు ప్రభుని ప్రభువు అనే పిలిచాడే కానీ యేసు అని పిలవల. నేను అనేది ఏంటంటే బైబిల్లో యేసు లేదా అనకూడదు, ఈ కౌంటర్లు వద్దు. ఉంది, యేసు అని ఉంది, అది పేరే. యేసు అంటే రక్షకుడు, బాగానే ఉంది. కానీ మనం మాట్లాడేటప్పుడు ప్రభువుని మనం ఉన్నతంగా సంబోధిస్తే మన భాష వినేటోడు కూడా అదే ఫాలో అవుతాడు. ఒక సోదరిమణి నాకు ఫోన్ చేసి ఒకసారి వేరే స్పీకర్ గారి గురించి మాట్లాడుతూ, ఏమండి ఆయన మెసేజ్లు బాగానే ఉంటాయి కానీ యేసు ప్రభుని ఆయన యేసు 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 అంటుంటే నేను వినలేకపోతున్నాను, అందుకే వినట్లేదండి అన్నాడు అనింది ఆవిడ. అంటే ఆవిడ దాన్ని జీర్ణించుకోలేకపోతుంది. యేసు ప్రభుని అంత అంటే మరింత గౌరవంగా మాట్లాడే అవకాశం ఉన్నా మాట్లాడకపోయేసరికి దాన్ని ఆవిడ యాక్సెప్ట్ చేయలేకపోతుంది. కొన్ని సందర్భాల్లో మన భాషను బట్టి కూడా ఎదుటి వాళ్ళు వినాలా వద్దని డిసైడ్ చేస్తారు. క్రైస్తవులమైన మనము మన ప్రభువుకి ఇవ్వవలసిన గౌరవాన్ని మన భాషలో చూపించాలి. అందుకే అలాగనే గుర్తుపెట్టుకుందాం, ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్తాను, పనికి వస్తుందని. తెలుగులో అతను అనే ఒక పదం ఉంది. అతను అనే పదాన్ని మరింత గౌరవంగా చెప్పండి, చూద్దాం ఏం చెప్తారు. ఆయన. యేసు ప్రభుని అతను అంటే బాగుంటుందా, ఆయన అంటే బాగుంటుందా? ఈ రెండిట్లో ఏది బాగుందో వినడానికి చెప్పండి. ఆయన అనే అనాలి. విషయం చెప్పనా, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ పుస్తకాల్లో ఎక్కడ కూడా యేసు ప్రభును అతను అని సంబోధించరు. మరియు ఆయన, మరియు ఆయన, మరియు ఆయన. మనమే యేసు ప్రభుని అప్పుడప్పుడు అతను అని వాడుతున్నారు కొంతమంది. వాడకూడదు. ఆయన, అంతకంటే మరింత గొప్ప పదం ఉన్నప్పుడు అది వాడాలే కానీ తక్కువ పదం వాడడం ఏమిటి? ఇప్పుడు మీరు నాకు కౌంటర్ ఏజ్, బైబిల్లో కూడా యేసు ప్రభుని ఒక చోట అతను అని వాడారు. ఏమని? అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. నాకు అది తెలుసు, ఆ కౌంటర్ వేయద్దని చెప్తున్నా. అక్కడ కూడా ఆయననే రావాలి, తర్జుమా అతను అని రాశారు. మనం ఏం చేద్దాం? అక్కడ కూడా ఆయన అని తర్జుమా చేసింటే ఇంకా బాగుండేది. తెలుగు భాషలో అతను కంటే ఆయన మరింత గౌరవంగా ఉన్నప్పుడు యేసు ప్రభును ఎప్పుడు ఆయననే వాడాలి. యేసు ప్రభునే కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురిని ఎప్పుడు మనము ఆయన 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 అనే వాడాలి. తండ్రి అయిన దేవుణ్ణి కూడా అసలు అతను మన కోసం ఎంత బాధపడుతున్నాడు అను, అతను ఏంది దేవుణ్ణి పట్టుకొని ఏమనాలి? ఆయన. అర్థమైంది కదా అందరికీ? రైట్, పాయింట్కి వచ్చేద్దాం. మనందరము కూడా పాపములో మగ్గిపోతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు అనే నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా మనందరం కూడా కడుగబడ్డాం. రక్తము మనల్ని కడిగింది. ఇదే పస్కా పండుగ. ఇక్కడ ఎవరెవరైతే విశ్వాసముతో పాపక్షమాపణ కొరకు ఒకప్పుడు బ్యాప్టిజం తీసుకున్నారో, మనం బాప్తిస్మము తీసుకున్న దినం మన జీవితాలలో చోటు చేసుకున్న పస్కా పండుగ. చెప్పండి, పస్కా పండుగ జరిగిందా? జరిగింది మన జీవితాల్లో. ఏ క్షణమైతే మన జీవితాలలో పస్కా పశువుగా వర్ణించబడిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చామో అప్పుడు మనందరి జీవితాలు ఆయన రక్తము చేత కడుగబడ్డాయి. యేసు ప్రభును పస్కా పశువు అని బైబిల్ సంబోధించిందా? చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చివరి మాట, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన. అది పాయింట్. పాత నిబంధనలో నిర్గమకాండంలో ఉండే పస్కా గురించి మాకెందుకు అని అంటే అసలు అది ఛాయ కదా. నిజ స్వరూపం ఎవరిలో కనపడుతోంది? యేసుక్రీస్తు ప్రభులో కనబడుతోంది. ఇది మీ అందరికి అర్థమైంది, నాకు అర్థమైంది, మనందరం అర్థం చేసుకోవాల్సిందే. పోతే పాత నిబంధనలో పస్కా అయిన ఏ రోజు నుండి పులియని రొట్టెల పండుగ చోటు చేసుకోవాలి? ఇందాక చెప్పాను,
నెక్స్ట్ డే నుంచే. వద్దాం మళ్ళీ చూద్దాం. నిర్గమకాండం మళ్ళీ 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయం 13 నుంచి మళ్ళీ చదువుకుంటూ కిందికి వెళ్దాం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించాలి అని పస్కా పండుగ గురించి చెబుతున్నాడు. ఇప్పుడు 15వ వచనం చూద్దాం. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? మరుసటి దినము నుండే. అసలు ఇది క్లోజ్ చేయకండి, నిర్గమకాండం మూయకండి, లేవియాకాండంకి ఒకసారి లేసి వచ్చేద్దాం. 23వ అధ్యాయం. లేవియాకాండము 23వ అధ్యాయం. నేను చదువుతాను 4వ వచనం నుంచి, అందరు జాగ్రత్తగా చూడండి. లేవియాకాండము 23వ అధ్యాయం 4 నుంచి. ఇది యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. ఎక్స్క్యూజ్ మీ, ఏ సంఘం? పరిశుద్ధ సంఘం. అది ఇందాక చెప్పాను. పరిశుద్ధ దేవుడు తన సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు? పరిశుద్ధ సంఘము. 5వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఏది? అక్కడ డేట్ అండర్లైన్ చేయండి. మొదటి నెల 14వ దినమున. ఇప్పుడు 6వ వచనం చూద్దాం. ఆ నెల 15వ దినమున, 14వ దినమున పస్కా పండుగ. నెక్స్ట్ 5వ దినం, 5వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు యెహోవా పస్కా పండుగ జరుగును. 6వ వచనం. ఆ నెల 15వ దినం, నెక్స్ట్ డేనే యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. ఎన్ని రోజులు? నెక్స్ట్ మాట. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. 2 పండుగల గురించి మాట్లాడుతున్నాయి రాత్రి. ఒకదాని పేరు పస్కా, రెండవ దాని పేరు పులియని రొట్టెల పండుగ. రైట్. నేను ఇప్పుడు మీకు 14వ రోజున పస్కా పండుగ జరగాలి అని దేవుడు చెప్పాడని చెప్పాను. వెంటనే మరుసటి దినము నుండే పులియని రొట్టెల పండుగ జరగాలి. 14వ దినానికి 15వ దినానికి ఏమైనా గ్యాప్ ఉంటుందా? ఉండదు. వెంటనే. అలా ఎన్ని రోజులు? 7 రోజులు. ఓ మాట అడుగుతున్నాను, చెప్పండి. బైబిల్లో 7 అనే సంఖ్య దేన్ని సూచిస్తూ ఉంటుంది? సంపూర్ణత. రైట్. కృత నిబంధన ప్రకారంగా మనందరి జీవితాలలో పస్కా పండుగ ఎప్పుడు జరిగింది? బ్యాప్టిజం తీసుకున్న రోజున. మనము బాప్తిస్మము తీసుకున్న వెంటనే మన జీవితాల్లో కూడా ఏం స్టార్ట్ అవ్వాలో చెప్పనా? పులియని రొట్టెల పండుగ స్టార్ట్ అవ్వాలి. ఎన్ని రోజులు? 7 రోజులు. 7 అనేది దేనికి సూచన? సంపూర్ణ. అంటే నా జీవితంలో సంపూర్ణత అంటే ఏంటో చెప్పనా? నేను బతికినంత కాలం. 7 రోజులు అంటే ఫుల్ డేస్ అని. నేను బ్యాప్టిజం తీసుకున్న క్షణము నుండి వెంటనే నేను బతికున్నన్ని రోజులు, సంపూర్ణ దినములు నా జీవితంలో దేవుడు పులియని రొట్టెల పండుగనే చూడాలి. ఇది నాకు బైబిల్ చెప్పిన నిజం, బైబిల్ చెప్పిన కట్టడ. అంటే నా జీవితములో దేవుడు పులిసినది చూడకూడదు. గుర్తుపెట్టుకుందాం. ఎవరి జీవితంలో? పస్కా పండుగ చోటు చేసుకున్న వారి జీవితంలో. ఎందుకైనా మంచిది. ఎవరెవరు ఇక్కడ బ్యాప్టిజం తీసుకున్నామో చేతి చూపిద్దామా? చేతినోళ్ళందరూ. చెయ్యి ఎత్తనోళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు త్వరగా పస్కా పండుగ చేసుకోవాలి, లేదా దేవుడు ఒప్పుకోడు. నేను ఐగుప్తులోనే మగ్గిపోతానంటే ఆల్ ది బెస్ట్. ఐగుప్తు నుంచి బయటికి రారా? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం వద్దా? ఐగుప్తే ముద్ద, కనాను వద్దా?
ఐగుప్తు చెండాలం కదా, బానిసత్వము కదా, ఐగుప్తులో ఉన్న వాళ్ళ పేరు దాసులు కదా. స్వతంత్రం వద్దా? ఆ స్వాతంత్రమే నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం మనకిస్తుంది, యేసుప్రభు రక్తం. ఎవరైతే ఇందాక చేయెత్తలేదో, మీ జీవితంలో అర్జెంటుగా చోటు చేసుకోవాల్సిన పండుగ పేరేంటో చెప్పండి. పస్కా పండుగ. పస్కా పండుగ జరగకపోతే ఐగుప్తులోనే బతుకుతారు, ఐగుప్తులోనే మగ్గిపోతారు. కళ్ళు తెరుచుకునేలోగా గుండె చప్పుడు ఆగిపోతే ఐగుప్తులోనే చచ్చిపోతారు. ఫస్ట్ పస్కా జరగాలి. దేవునికి స్తోత్రం. నా జీవితంలో పస్కా పండుగ జరిగింది. ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరి జీవితాలలో పస్కా పండుగ జరిగింది. ఇప్పుడు చెయ్యెత్తిన వాళ్ళందరి జీవితాల్లో ఇప్పుడు ఏం జరుగుతూ ఉండాలి చెప్పండి? పులియని రొట్టెల పండుగ జరుగుతూ ఉండాలి. వద్దామా? నిర్గమకాండం 12వ అధ్యాయం ముయ్యొద్దని చెప్పేగా, చూద్దాం. 15వ వచనం. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. ఏ రోజు నుంచి ఏ రోజు వరకు? 15వ రోజు నుండి 21, అంటే 7 దినాలు సంపూర్ణంగా. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. ఏ మొదటి దినం? పండుగలో మొదటి దినం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినం, తేదీ 15. దానికి ముందు జరిగింది ఏమిటి? పస్కా. అంటే పస్కా జరిగిన మరుక్షణము నుండే మన జీవితాల నుంచి ఏం పారేయాలట? అక్కడ చెప్పండి. పొంగినది పారేయాలి. పొంగేదాన్ని ఏమంటాం? పులిసినది. పులిస్తేనే పొంగుతుంది. పొంగినది పారవేయవలెను. మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. ఇశ్రాయేలీయులంటే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఏం పేరు చూసాం? పరిశుద్ధ జనం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అన్న చోట ఏం పెట్టుకోవచ్చు? పరిశుద్ధ జనం. అంటే పరిశుద్ధ జనములో నుండి దేవుడు ఎవరిని కొట్టేస్తాడు? పులిసినది అంటించుకున్నోళ్ళను. ఏ పండుగ జరిగిన తర్వాత? పస్కా జరిగినప్పటికీ నీ జీవితంలో పులియని రొట్టెల పండుగ జరగట్లేదు కనుక ఏం చేస్తానన్నాడు? కొట్టేస్తాను. ఎక్కడి నుంచి కొట్టేస్తావు ప్రభువా? ఎక్కడి నుంచి కొట్టేస్తావు ప్రభువా? ఇశ్రాయేలీయులలో నుండి కొట్టేస్తాను. ఇశ్రాయేలీలు అంటే ఎవరు ప్రభువా? పరిశుద్ధ జనము. ఎవరిని కొట్టేస్తావు ప్రభువా? పులిసినది అంటించుకున్న ఎవడినైనా కొట్టేస్తాను. చూడండి అక్కడేముందు, పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు అంటే యూదుడని గ్రీసు దేశస్థుడని, దాసుడని స్వతంత్రుడని, స్త్రీ అని పురుషుడని భేదం లేదు. చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా, డబ్బున్నవాడైనా డబ్బు లేనివాడైనా, పట్టణస్థుడైనా పల్లెటూరి వాడైనా, తెల్లవాడైనా నల్లవాడైనా, గాయకుడైనా నాయకుడైనా, దేవుడికి ముఖంతో పని లేదు. నీ జీవితాన్ని కడిగింది పులిసినది నీ దగ్గర ఉండకూడదని. కానీ ఆ పులిసినదే నేను అంటించుకుంటాను మళ్ళీ అని అంటే కొట్టేస్తానన్నాడు. నువ్వు ఎవడవైనా సరే. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండకూడదో స్థలాలు చూద్దాం. ఎక్కడెక్కడ ఉండకూడదో చూద్దాం. 15వ వచనం. నీ ఇండ్లలో నుండి పొంగినది పారేయాలి. ఇండ్లు చూడండి, అక్కడ ఉందా? ఇండ్లు అనే పదం ఉందంటారా? ఉంది. తర్వాత 20వ వచనం 20. మీరు పులిసినదేది తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలెను. ఎక్స్క్యూజ్ మీ. దేవుడు ఎక్కడ పులిసినది ఉండకూడదని చెబుతున్నాడు? మన ఇండ్లలో. మనం బతికేది ఎక్కువ ఎక్కడ? ఇండ్లలోనే. అంటే మన ఇండ్లలో
మన ఇండ్లలో పులిసినది కనబడకూడదు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ గురించి ఒక మాట చెప్పాలి. వాళ్ళు మీటింగ్లు భలే పెట్టిస్తారు. వాళ్ళు మీటింగ్లు పెట్టిస్తుంటే వీళ్ళకి ఎంత భక్తో అని అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళగానే హాల్లో ఇన్ని సీడీలు ఉంటాయి సినిమా. ఇంట్లో హాల్లోనే ఇన్ని సీడీలు ఉంటాయి సినిమా సీడీలు. గ్రౌండ్లో మీటింగ్, ఇంట్లో సినిమాలు వాచింగ్. మీటింగ్లు ఎందుకు పెట్టిస్తున్నట్టు? భయము, భక్తి ఇదేం లేదు. అమ్మ వింటున్నారు? అందరూ ఆలోచిస్తున్నారా? అందరూ విందాం జాగ్రత్తగా. ఇండ్లలో పులిసినది ఉండకూడదు. ఇంకెక్కడెక్కడో చూద్దాం. 13వ అధ్యాయం, అదే నిర్గమకాండము 13వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. పులి అని వాటినే 7 దినములను తినవలెను, పులిసినదేది నీ వద్ద కనబడకూడదు. నెక్స్ట్ మాట, నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేది కనబడకూడదు. నేను ఒక మాట అడుగుతున్నా, ఒక మనిషి జీవిస్తే ఇంట్లో జీవిస్తాడు, లేదా బయటకు వచ్చి పనులు చేసుకుంటాడు వేరే వేరే ప్రాంతాల్లో. అంతకు మించి అంగారకంలో చంద్రునిలో ఏం బతకడుగా. ఉంటే లోపల లేదా బయట. నీ ప్రాంతములన్నిటిలో అన్నాడు. అంతకుముందు 12వ అధ్యాయంలో నీ ఇంట్లో అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి నువ్వు తిరిగే ప్రాంతాల్లో, అంటే నువ్వు లోపలున్నా బయట తిరిగినా. అర్థమవుతుంది అందరికీ? నేను నీ జీవితాన్ని కడిగిన తర్వాత నీవు నీ ఇంటిలో ఉన్న నీ వద్ద నేను పులిసినది చూడకూడదు. నువ్వు ఇంటి బయటికి తిరిగినా, బయటికి వచ్చినా పులిసినది చూడకూడదు. ఓవరాల్గా అక్కడ మాట్లాడితే 7వ వచనంలో నీ యొద్ద కనబడకూడదు అన్నాడు. చూడండి మళ్ళీ, పులిని వాటిని 7 దినములు తినవలేను, పులిసినదేది నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేది, మళ్ళీ నెక్స్ట్ మాట, నీ యొద్ద కనబడకూడదు. అంటే నువ్వు ఇంట్లో ఉన్నావా, బయటికి వచ్చావా, నీ ఊర్లో ఉన్నావా, పక్క జిల్లాకి వెళ్ళావా, పక్క రాష్ట్రానికి వెళ్ళావా, పక్క దేశానికి వెళ్ళావా, నువ్వు ఎక్కడున్నా నీ యొద్ద నేను పులిసినది చూడకూడదు. ఈ భయం నాకుండొద్దు. నేను ఆయన చేత కడుగబడిన వాడను. నా జీవితంలో పస్కా పండుగ జరిగింది. పస్కా పండుగ జరిగిన తర్వాత నేను తీసుకోవాల్సిన తీర్మానం ఏమిటి? ఇక మీదట నేను జీవించిన జీవిత కాలమంతయు నా జీవితంలో పులి అనిదే దేవుడు చూడాలి. ఇది బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక్కడ విషయం ఏంటంటే, బాప్తిస్మం తీసుకున్న తర్వాత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నాం. ఇంకొక పండుగ చేయాలన్న ఆలోచన మనకు రావట్లా. ఇప్పటివరకు నేను చెప్పింది ఎంతమందికి క్లియర్ అయింది చెప్పండి? నా మాటలు స్పష్టంగా ఉన్నాయా? దేవుడు ఎవరినైనా అంగీకరించాలంటే ఆ మనిషి జీవితంలో మొదట ఏ పండుగ జరగాలి? పస్కా. పస్కా అంటే ఏంటో అర్థమైపోయింది. పస్కా జరిగితే పని అయిపోతుందా? ఇంకొక పండుగ చేయాలా? ఇంకొక పండుగ చేయాలి. దాని పేరు పులి అని రొట్టెల పండుగ. మనకు అసలు ఈ పండుగ ఊసేలేదే. ఒకవేళ ఇంతవరకు ఈ పండుగను గురించి మనం ఆలోచించకపోయి ఉంటే, ఒకవేళ ఇంతవరకు ఈ పండుగను మనం సీరియస్గా తీసుకోకపోయి ఉంటే, ఈ రాత్రి ఈ పండుగను గురించి మరింత సమాచారం తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పులియకపోవుట అంటే ఏమిటి, పులిసినదంటే ఏమిటి? ఈ స్పష్టత మనకుందనుకోండి, నా జీవితంలో పులిసినది ఏదైనా ఉంటే నేను తీసివేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఇప్పుడు నెమ్మదిగా ఇంకొక అడుగు ముందుకేసి అసలు పులిసినది అంటే ఏంటో వాక్యం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెడీ? రైట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, వన్స్ అగైన్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కంటే ముందు ఒకసారి లూకాసు వార్తలోకి వెళ్ళి కొరింథీకి వద్దాం. 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం మొదటి వచనము చూద్దాం.
అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. ఏంటో చూద్దాం. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. అబ్బో, పులిసినది నీ యొద్ద ఉండకూడదని అక్కడన్నాడు. క్రొత్త నిబంధనలో అసలు పులిసిన పిండి అంటే ఏంటి ప్రభువా అని అడిగితే ఎంత చక్కగా చెబుతున్నాడు. పిండి అంటే పిండి కాదురా, దాని పేరు ఇక్కడ వేషధారణ. వేషధారణను దేనితో పోలుస్తున్నాడు ప్రభు? పులిసిన పిండి. నేను ఒకప్పుడు బ్యాప్టిజం తీసుకుని ఉండొచ్చు. ఇప్పుడు నేను పరిశీలించుకోవాల్సిందే, నాలో వేషధారణ ఉందేమో, భక్తి కేవలం పైనే ఉందేమో, భక్తి లోపల లేదేమో, అందరూ ఉంటే చాలా భక్తిగా ఉన్నానేమో, ఎవరు లేకపోతే నా ఒరిజినాలిటీ బయటకు వస్తుందేమో. ఉండదా? ఉండదా? కొంతమంది మందిరానికి వస్తూ కూడా బయట సిగరెట్లు దాగి వచ్చేటోళ్ళు ఉంటారు. ఉంటారా? ఉండరా? ఉంటారా? బయట దుమ్ము లేపుతాడు, ధూమపానాన్ని దుమ్ము లేపుతాడు సిగరెట్లు. లోపలికి రాగానే ఆహా ఏం భక్తి, లోపలికి రాగానే మౌనం, లోపలికి రాగానే భక్తి, లోపలికి రాగానే వందనాలు, లోపలికి రాగానే దేవునికి స్తోత్రం, లోపలికి రాగానే ప్రభువుకు దాసుడు. లోపలేమో ప్రభుదాసు, బయటేమో పొగదాసు. బతుకు. లోపలేమో ప్రభుదాసు, పేరు కాదు తీరు, బయటేమో పొగదాసు. దీని వేషధారణ అని అనకపోతే ఏమనాలి? బ్యాప్టిజం తీసుకున్నోడు అలా మాలిన్యాన్ని అంటించుకోవచ్చా? బయట మందు కొట్టి లోపలికి వచ్చి పాటలు పాడతారా? పాటలు పాడడం పాడకపోవడం పక్కన పెట్టేయండి. త్రాగుబోతులకు దేవుని రాజ్యము లేదు అని చెప్పాడు. బాప్తిస్మం తీసుకుని ప్రభువుకు మాటిచ్చి మాలిన్యం అంటించుకోకుండా బతుకుతానని దేవునికి మాటిచ్చి ఇప్పుడు వెళ్ళి మందుబాటులు పట్టుకోవడానికి ఎంత ధైర్యం ఉండాలంటే దేవునితో ఆటలా? అంటే అప్పుడు దేవునికి ఏం చెప్పినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అరే నువ్వు నాకేం చెప్పావు, నువ్వు ఏం చేస్తున్నట్ట, లైట్కి తీసుకో ప్రభువా అని చెబుతున్నట్ట. పులిసినది అంటించుకొని బతికేస్తే, వేషధారణతో కూడుకున్న జీవితం ఉంటే తోలు తీయడు? చెప్పండి. సమాజంలో చెప్తారు చెడును కూడా మంచిగా, దేవుడు చెప్పడు. సమాజంలో చెడును మంచిగా ఎట్లా చెప్తారో చెప్పనా? ఒక చోట వైన్ షాప్ ముందు బోర్డు పెట్టారు. ఏమన్నా చెప్పనా? మందు షాపు ముందు తాగకూడదు. చూసారు ఎంత నీతి సూత్రం ఇది? ఏంటి సూత్రం? మందు షాపు ముందు తాగకూడదు అంటే అర్థం ఏంటి? వెనకలు తాగి చావని. ఎందుకు? నువ్వు మందు తీసుకొని ముందు తాగితే నీ వెనకలున్నోడు రాలేడు, పాప నువ్వు అడ్డుకుంటావుగా. తీసుకున్న వాళ్ళందరూ వెనకలెళ్ళి తాగి చేస్తే కొత్తోళ్ళు వచ్చి కొని చేస్తారు. మందు తాగకూడదు కాదు, షాపు ముందు తాగకూడదట. బస్సుల పైన కూడా అప్పుడప్పుడు విచిత్రంగా చూస్తుంటే మందు త్రాగి డ్రైవింగ్ చేయకూడదు. ఎంత నీతి సూత్రము! మందు తాగకూడదు కాదు, తాగి డ్రైవింగ్ చేయకూడదు. అంటే తాగి కూర్చోవచ్చు ఇట్లా. అదే నేను చెప్పేది. చెడును కూడా సమాజం మంచిగా చెబుతుంది, కానీ చెడును చెడు అని చెప్పేవాడే పరలోకపు దేవుడు. చెడును మంచి అని అస్సలు రాజీ పడడం.
ఇప్పుడు వెళ్దాం కొరింథీ మొదటి పత్రికకు 5వ అధ్యాయం. తెలుసు కదా ఈరోజు సందేశం ఎంతసేపు? సంపూర్ణ రాత్రి. ఇంక జీవితంలో నన్ను విలవకూడదు, అలా నేను తీర్మానించుకున్నాను. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 8. గనుక పాతదైన పులిపిండి. పులిపిండి ఎక్కడ కనపడాలి? జీవితంలో. పాత జీవితంలోనే కనపడాలి, కొత్త జీవితంలో కనపడకూడదు. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా. పండుగ ఎట్లా చేయాలట? దుర్మార్గత అనే పులిపిండి లేకుండా బతకాలి. ఇంకా దుష్టత్వము అనే పులిపిండి లేకుండా బతకాలి. లూకాసు వార్త 12లో వేషధారణ అన్నాడు. ఇక్కడ నీ పాత జీవితమే పులిసినది, ఇక ఆ పాత జీవితం కనబడకూడదు. పాతది, దుర్మార్గత, దుష్టత్వము. 3 పదాలు చూడండి అక్కడ. పాతది, దుర్మార్గత, దుష్టత్వము. నా పాత జీవితంలో 10 మందిని చూసి నేను అసూయపడేవాడిని, అది పులిసినది అనుకోండి కాసేపు. నా పాత జీవితంలో 10 మందిని చూసి నేను వారు ఎదుగుతుంటే తట్టుకోలేకపోయేవాడిని. ప్రభులోకి వచ్చిన తర్వాత పాతది కనపడకూడదు. ఈరోజు ఎవరైనా ఎదుగుతుంటే తట్టుకోలేని పరిస్థితి. అసూయ ఉందేమో, కుళ్ళు ఉందేమో, కుట్రలున్నాయేమో, కుతంత్రం ఉందేమో, ద్వేషాలున్నాయేమో, పగలున్నాయేమో, క్షమించలేని ఒక తత్వం ఉందేమో. ఇదంతా పాత జీవితం కదా. ఇప్పుడు కూడా అదేనా? ఈ రోజుటికి మనము క్షమించలేకపోతున్న కొంతమంది ఇప్పటికీ మన జీవితాల్లో ఉన్నారు. చూడండి, ఆత్మ పరిశీలన చేసుకొని నిజంగా నిజాయితీగా ఆలోచిస్తే ఈ రోజుకి మనము క్షమించలేని వ్యక్తులు ఇంకా మన జీవితంలో ఉన్నారు. ఎవరబ్బా అనుకుంటున్నారేమో కొంతమంది. నేను క్లూ ఇస్తాను. ఒక్కసారి సోదరి మండలందరూ భర్త సైడ్ ఉన్న వాళ్ళని ఒకసారి ఆలోచించండి. ఎంతమంది ఉన్నారో టక్క గుర్తొచ్చేస్తారు. అత్తగారింట్లో మనము క్షమించలేకపోతున్న వ్యక్తులు ఉన్నారు. భార్య సైడ్ ఉన్న వాళ్ళని క్షమించలేకపోతున్న భర్తలు ఉన్నారు. బంధువులలో మనం క్షమించలేకపోతున్న వాళ్ళు ఉన్నాం. ఇరుగు పొరుగు వారిని క్షమించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అసలు పరిశుద్ధ సంఘంగా కూడుకుంటున్న మన సంఘాలలోనే కొంతమంది అంటే మనకిప్పటికీ పడదు అని క్షమించలేకపోతున్నాం కాదా? ప్రేమను చూపలేకపోతున్నాం కాదా? ఇది పులిసినది కాకపోతే ఇంకేంటో చెప్పండి. పాత జీవితంలో దేవుడు దేన్నైతే నచ్చలేదో వాటన్నిటిని పాతి పెట్టిన తర్వాత మళ్ళీ వాటిని మనం అంటించుకొని బతుకుతున్నామంటే పులిపిండి చావల. దుర్మార్గత, దుష్టత్వం. ఇలా పండుగ చేయకూడదు అని అంటున్నాడు. నిష్కాపట్యమును, నెక్స్ట్ మాట, సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి. కపటము లేని జీవితం, అది దేవునికి పండుగ. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం, వేషధారణ, కపటం. క్రైస్తవ జీవితాలలో ఇవి కనబడకూడదంటున్నాడు. పక్క సంఘమోళ్ళు అంటే పడదు చూడండి. అసలు మనకు వందనాలండి, వందనాలండి. ఓ మీరు క్రైస్తవులా? క్రైస్తవులు. ఏ చర్చికి వెళ్తారు? ఆ చర్చికి వెళ్తారా? సరే బ్రదర్, మళ్ళీ కలుద్దాం అంతే. ఇంకా కలిసేది లేదు, కనబడిన వందనాలు చెప్పేది లేదు. ఎందుకు? వాళ్ళు మనోళ్ళు కాదు, వాళ్ళు మనోళ్ళు కాదు. అందుకే మనందరం ఓ పని చేద్దాం, దేవునికి ఒక అప్లికేషన్ పెడదాం. ప్రభువారు రేపు పొద్దున పరలోకానికి వస్తే, మేమందరం పరలోకానికి వస్తే ఆ సంఘస్థులను మాత్రం ఆ పక్కన పెట్టకు. మన అప్లికేషన్ రాద్దాం దేవునికి. ఎందుకు? బతికున్నప్పుడు ఎలాగో మనం ప్రేమించట్లేదు కదా వాళ్ళని. పరలోకంలో ఎందుకు కలిసి ఉండాలి? వాళ్ళ కాలనీ వేరేదిగా పెడదాం. పరలోకంలో వాళ్ళ కాలనీ వేరు,
అట్లా పెడదాం అప్లికేషన్ దేవునికి. దేవునిని బట్టి మనదంతా ఒకే కుటుంబం అనే భావన లేదు. వేరు 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 వేరు. రేపు పొద్దున యేసుప్రభు 10 సార్లు ఏం రాడు, ఒకసారి వస్తాడు. వచ్చినప్పుడు సార్వత్రిక సంఘాన్ని ఎత్తుకొని పోతాడు అంతే. ఆ డినామినేషన్లను ఒకసారి, ఈ డినామినేషన్లో ఒకసారి అట్లా ఉండదు. పులిసినది అంటించుకున్నోళ్ళని కొట్టేస్తాడు, పులియని రొట్టెల పండుగ ఆచరించే వారిని తీసుకుని వెళ్తాడు. పులిసినది అంటే వేషధారణ, పాత జీవితం, దుర్మార్గత, దుష్టత్వం, కపటం, ఇలాంటివన్నీ. ఎంత అద్భుతమైన క్లూ దొరుకుతోంది మనకు. మనల్ని పరిశీలించుకోవద్దు. పట్టుమని 100 మంది ఉండరు మన సంఘాల్లో. 10 రాజకీయ గ్రూపులు ఉంటాయి. 100 మంది లేని మన సంఘాలలో కూడా ఎంత రాజకీయం. ఒక్కొక్క 5గురు ఒక్కొక్క గ్రూప్ అవుతారు. ఆ గ్రూప్ వాళ్ళు లేనప్పుడు ఈ గ్రూప్ వాళ్ళందరూ చెవులు కొరుక్కునేదేంటి? వాళ్ళ గురించే. ఉదయం తమ్ముడు చెప్పాడు కదా, ఉప్పు వేసినట్టు సంభాషణ లేదు, ముప్పు తెచ్చేట్టుగా ఉన్నాయి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉదయం ఉప్పుకుండే లక్షణాలు ఏంటి? ఉదయం మాట్లాడుకున్నాం. ఒకటి, మలినాన్ని కడిగేస్తుంది. సముద్రం దగ్గరే ఉంది, చేపలు తెచ్చుకుంటాం. దేంతో కడుగుతారు చేపల్ని? ఉప్పుతో. ఎందుకు? మలినం పోవాలి. మనం మాట్లాడితే ఎదుటోడిలో మలినం పోవాలే కానీ కొత్త మలినం అంటుకోకూడదు. ఉప్పు మలినాన్ని తీస్తుంది. నంబర్ 2, ఉదయం పచ్చళ్ళ గురించి చెప్పాను, చెడిపోకుండా కాపాడుతుంది. చెడిపోయిన దానిని కడుగుతుంది ఉప్పు, బాగున్నది చెడిపోకుండా చూసుకుంటుంది. 3, రుచినిస్తుంది. ఉప్పుకుండే 3 ముఖ్య లక్షణాలు ఇవి. మన జీవితాలు ఉప్ప ముప్ప ఎలాగున్నాయి ఆలోచిద్దాం. మన వ్యవహారం ఉప్పులా ఉందా, ముప్పు తెచ్చేలా ఉందా? ఒకవేళ ముప్పు తెచ్చేలా అయితే అది తప్పే అవుతుంది, కానీ ఒప్పు కాదు. ఉప్పే ఒప్పు, ముప్పు తప్పు. అలానే బతుకుతానంటే రేపు పొద్దున ప్రభు వచ్చి వదులుతాడు, వదలగొడతాడు. తుప్పు తుప్పు తుప్పు. ఏమన్నాడు? పులిసినది అంటుకోకూడదు. ఏంటి పులిసినది? పాతది, కపటము, దుర్మార్గత, దుష్టత్వము, వేషధారణ. పరిశీలించుకుందాం ఒకసారి. అయితే ఇంకొక మాట అన్నాడుండో ఇక్కడ, సత్యము అనుపులియని రొట్టెతో పండుగ ఆచరించాలట. అంతకుముందు చెప్పినవన్నీ ప్రేమకు సంబంధించినవి. కపటము లేకపోవడం, దుర్మార్గత లేకపోవడం, దుష్టత్వం లేకపోవడం, దీన్నంతటిని ఏమంటారు? ప్రేమకు సంబంధించినవి. ఇప్పుడు ప్రేమ ఒక్కటి ఉంటే సరిపోదు, సత్యము కూడా ఉండాలి అంటున్నాడు. సత్యానికి వ్యతిరేక పదం చెప్పండి తెలుగులో. అసత్యం, అబద్ధం. విషయం చెప్పనా? యేసు ప్రభు చెప్పారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. అంటే మనం వాక్యాన్ని వినేటప్పుడు కూడా సత్యవాక్యమా, సత్యవాక్యం కాదా అని ఆలోచించాలి. ఆది నుండి ఈ ప్రపంచంలో 2 రకాల బోధలు ఉన్నాయి. ఒకటి సత్యవాక్యము, మరొకటి చెత్త వాక్యం. చెత్త అని ఎందుకన్నానో ఒకసారి ఇర్మియా గ్రంథంలో చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. 28 చదువుతారు ఎవరైనా? కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. నెక్స్ట్ మాట, ధాన్యముతో చెత్తకేమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. అంటే ఇప్పుడు
అంటే ఇప్పుడు బోధల్లో 2 రకాల బోధలు ఉన్నాయి. సత్యబోధ, నంబర్ 2 చెత్త బోధ. సత్యమే చెప్పాలి, చెత్త చెప్పకూడదు అన్నాడు, అంతే. ఇప్పుడు సత్యాన్ని దేనితో పోల్చాడు కొరింథీ పత్రికలో? పులియని రొట్టెతో. ఎక్స్క్యూజ్ మీ, సత్యాన్ని దేనితో పోల్చాడు? పులియని రొట్టెతో. క్రైస్తవులు సత్యబోధలోనే ఉండాలి. అపోస్తలుల బోధ అంటారు దాన్ని. కొత్త నిబంధనలో 2 రకాల బోధలు కనపడతాయి. ఒకటి ప్రభువు బోధ, 2 పరిసయ్యుల బోధ. ప్రభువు బోధ సత్యవాక్యము, పరిసయ్యుల బోధను ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16. మత్తయి సువార్త 16వ అధ్యాయం నేను చదువుతాను. 5 నుంచి 12 వచనాలు దయచేసి రాసుకోండి. ఒక వచనం ఉంటే మీరు చదవాలి, ఎక్కువ వచనాలు ఉంటే నేను చదువుతాను. ఇదే మీకు ఆనవాళ్ళు. ఓకే, 5 నుంచి 12 వచనములు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5 నుంచి 12. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు, చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాడు. కాగా వారు, మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పనని తమలో తాము ఆలోచించుకొని చుండ్రి. యేసుప్రభు ఎరిగి ఏమంటున్నాడు చూద్దాం. అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళెత్తితురో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితురో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? నెక్స్ట్ మాట, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్న శిష్యులు ఏమంటున్నారో చూద్దాం. 12వ వచనం. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించిరి. చెప్పండి, ఇప్పుడు దేనిని ప్రభు పులిసిన పిండితో పోలుస్తున్నాడు? అసత్య బోధ, అబద్ధపు బోధ, కపటముతో కూడుకున్న బోధ, వాక్య విరుద్ధమైన బోధలు, పులిసిన పిండి. మనకుండే మంచితనం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనా? వాళ్ళు ప్రేమగా పలకరిస్తే చాలు, ఏం చెప్పినా చాలు, ఏం చెప్పినా పర్వాలేదు, వాళ్ళు ప్రేమ చూపిస్తే చాలు. బాగున్నారా బ్రదర్, తిన్నారా, అంతే. అంటే ప్రేమ ఉండి సత్యము లేకపోయినా పర్లేదా? బైబిల్ అలా చెప్పలా. బైబిల్ ఏం చెప్పిందో యోహాను గారు చెబుతున్నారు తన పత్రికల్లో. ఒకసారి చూద్దాం. 2వ పత్రిక, యోహాను గారు వ్రాసిన 2వ పత్రిక, 1వ అధ్యాయం ఉంటుంది, 4వ వచనం చూద్దాం. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. సత్యాన్ని బట్టి సంతోషం. వెంటనే 5వ వచనంలో, కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు, మనము ఒకరినొకరము ప్రేమింపవాలేనని నిన్ను వేడుకొనుచున్నాను. ఒకటి సత్యము, మరొకటి ప్రేమ. పైన 3వ వచనం, సత్య ప్రేమలు మన యందుండగా, ఏముండాలట? సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడుగా ఉంటాయి. దేవుని తోడు, దేవుని కృప, దేవుని కనికరం, దేవుని సమాధానం మనకు తోడుగా ఉండాలంటే మన యందేముండాలి? కండిషన్ సత్యము అండ్ ప్రేమ. సత్యం ఉండి ప్రేమ లేకపోయినా, ప్రేమ ఉండి సత్యం లేకపోయినా పులిసిన జీవితం. 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక 3-4 వచనములు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఆ సత్యాన్నే పులియని రొట్టె అన్నాడు.
దేవుని యోహాను గారు సంతోషిస్తున్నాడంటే వెనకల ముందు దేవుడు సంతోషిస్తున్నాడు. దేవుని సంతోషం ఎందులో ఉంది? ఆయన పిల్లలు సత్యములో ఉంటే ఉంది. సత్యానికి దేవుడు పెట్టిన పేరేమిటి? పులియని రొట్టె. మనం ఎలా బతుకుతున్నాం? ఏ బోధన ఎక్కించుకుంటున్నాం? ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. ఈ జాగ్రత్తలు ఎక్కడివి? పెంతెకొస్తు పండుగ దినాన బాప్తిసం పొందిన వారు ఏం చేశారు? రాత్రి చూసాంగా, అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఏడతెగక ఉండిరి. రొట్టె విరుచుట ఏందంటే సహవాసంలో ఉన్నారు. చక్కని సహవాసం, ప్రభు బలియాగా నెమరు వేసుకునేటువంటి సహవాసం, అందరితో కలిసి ఏక మనస్కులై అని ఉంటుంది అపోస్తల కార్యాలు పదే పదే. ఏక హృదయులై, ఏక మనస్కులై, ఏకాత్మ కలిగిన వారే, కపటము లేకుండా. ఇంకా ఎలా ఉన్నారట వాళ్ళు? అపోస్తలుల బోధ ఎందును. ఏ బోధ పడితే ఆ బోధ కాదు. క్రైస్తవ జీవితం ఎంత సీరియస్గా ఉందో ఒక్కసారి మీరు బైబిల్లో ఆలోచించమని నేను కోరుతున్నా. తాగినా పర్లేదు, ఎగిరినా పర్లేదు, తిన్నా పర్లేదని ఏది పడితే అది నేను చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. పులిసినది అంటుకున్నోడు నేను చేస్తానన్నాడు, కొట్టేస్తానన్నాడు అంతే. కొట్టేస్తానన్నాడు అంతే. ఎందులో నుంచి? ఎవరిలో నుంచి? పరిశుద్ధ జనములో నుండి. ఈ మధ్య ఒక బోధ ఈ మధ్య కాలంలోని తెలుగు రాష్ట్రాల్లో పడగ విప్పుతోంది, బుసలు కొడుతోంది. ఏంటో చెప్పనా? నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభువు నిన్ను రక్షించేశాడు, నువ్వు ఎలా బతికినా పాపపు వాసన నీకు తగలదు అంటే వీళ్ళకి పులిని రొట్టెల పండుగ బోధ అర్థం కాల. పస్కా పండుగ జరిగితే చాలు, పులిని రొట్టెల పండుగ అవసరం లేదంటున్నారు వీళ్ళు. పులిస్తే తోలు తీస్తానంటున్నాడు దేవుడు. అర్థమైందా పాయింట్? మొదటి వర్తమానాలు చూసాం కదా, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని యొద్ద నిలువ నేరవు. అంత గొప్పది నా సంఘం. ఆ సంఘాన్ని ఆషామాషిగా తీసుకుంటే వదలనంటున్నాడు. వదలను. ఇందాక లేవియా ఖండంలో ఏం చూసాం? తన సంఘాన్ని ఆయన ఏమని పిలుస్తున్నాడు? పరిశుద్ధ సంఘము. పరిశుద్ధ సంఘములో పరిశుద్ధులనే దేవుడు సంఘస్థులుగా చూస్తాడు. భయముతోనూ భక్తితోనూ జీవించాల్సిన జీవితాలు మనందరం. పులిసినది అంటించుకోకుండా బతకాల్సిన జీవితాలు మనందరివి. ఆలోచిద్దాం, మన జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించుకుందాం. పాపమును అంటించుకోకుండా జీవించాలి. పాపము అంటించుకొని కూడా పర్వాలేదు అనుకుంటే అలాంటి దేవుడు కాదు మనకుండేది. పాపాన్ని చూసి పర్వాలేదులే అని అనుకునే దేవుడు కాదు. పాపము విషయంలో రాజీ పడేవాడు కాదు. మనం అనుకోవచ్చు, అసలు ఈ లోకంలో బతికేటప్పుడు పాపం అంటించుకోకుండా ఎలా బతకగలము అనే ప్రశ్న ఎవరికైనా ఉంటే వారికి దేవుడిచ్చిన సౌలభ్యమే అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును తెగక ఉంటే పాపం మన దరిదాపుల్లోని కూడా రాదు. పాపాన్ని చూసి మనమే అయ్యో పాపం అనాలి. ఎందుకు? నా దగ్గరికి రావాలని ట్రై చేస్తుంది కానీ దానివల్ల కావట్లా. నన్ను పడగొట్టాలని బుసలు కొడుతుంది కానీ పాపము అనే పాము దానివల్ల కావట్లా. ఎందుకు? వాక్యం అనే కంచె, ప్రార్థన అనే కంచె, సహవాసం అనే కంచె, సత్యవాక్యం అనే కంచె, ప్రభు యొక్క బలియాగమును నెమరవేసుకుంటూ జీవించే ఒక జీవితం, భద్రత. అందుకే ఈ వ్యవస్థను దేవుడు మనకిచ్చాడు. వాక్యాన్ని ఎందుకు ఇచ్చినట్టు? ప్రార్థన చేసే అవకాశం మనకు ఎందుకు ఇచ్చినట్టు? సహవాసంలో కూడుకునే అవకాశం మనకు ఎందుకు ఇచ్చినట్టు? రొట్టె విరిచే కార్యక్రమాన్ని మనకెందుకు ఇచ్చినట్టు? ఇవన్నీ మన జీవితాన్ని ఏం చేస్తుంటాయి? కంచెల నలుదిక్కుల నిలబడతాయి. ఒకవైపు వాక్యం, ఒకవైపు ప్రార్థన, ఒకవైపు సహవాసం, మరొక వైపు ప్రభు యొక్క బలియాగాన్ని మన మనసులో పెట్టుకొని బతకడం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు మొత్తం భద్రంగా ఉంటే మన జీవితంలో పాపము బయటే డ్యాన్సులు వేయాలి తప్ప లోపలికొచ్చి నాట్యం ఆడడానికి వీలే లేదు.
పులిసినది అంటించుకోకుండా బతికే అవకాశం ఉంది. అది ఎలా సాధ్యం? దేవుణ్ణి ఆనుకొని జీవిస్తే, దేవుని మీద ఆధారపడి జీవిస్తే, ఆయన మీద ఆధారపడి ఆయనతో సహవాసము చేస్తూ బ్రతకడానికే ఈ సౌకర్యాలు దేవుడు మనకిచ్చాడు. అందుకే దీన్ని అంటారు దేవుడిచ్చు సర్వాంగ కవచము. సర్వాంగ కవచము. ఆ సర్వాంగ కవచములో యుద్ధోపకరణములు, రక్షణ అనే శిరస్త్రాణం, విశ్వాసం అనే డాలు, నీతి అనే మైమురువు, సత్యము అనే దట్టి, సిద్ధ మనసు, సువార్త కొరకు సిద్ధ మనసు అనే జోళ్ళు, వాక్యం అనే ఖడ్గము, ప్రార్థన అనే శక్తి. ఇవన్నీ ఏందనుకుంటున్నాం? దేవుడిచ్చిన సర్వాంగ కవచం. ఆ కవచములు ఇవన్నీ కూడా యుద్ధోపకరణములు. మనమేంటి చెప్పనా? వాక్యానికి దూరంగా ఉన్నాం అనుకోండి, ఖడ్గము లేకుండా యుద్ధానికి దిగినట్టు. అవతోడు తలకాయ లేపేస్తాడు. ఖడ్గం ఉంటే యుద్ధం చేస్తాడు, ఖడ్గం లేకుండా చేస్తాడు. తీరా యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఒకడు ఖడ్గం మర్చిపోయాడట. అవతలోడు కొట్టడానికి వస్తే ఆగ్రా ఇంట్లో పెట్టానని మళ్ళీ పరిగెత్తున్నాడు. ఆడు నిలబడతాడా? వెనకాల తిరగగానే లేపాడు. కొంతమంది విశ్వాసాన్ని వదులుతారు కొన్ని సందర్భాల్లో. ఏం దేవుడోనండి, ఈ మధ్య నాకే నమ్మకం పోతుంది దేవుడు ఉన్నాడో లేదని. అంటే డాలు పక్కన పెట్టినట్టు. డాల్ను దేంతో పోల్చాడు? విశ్వాసం అనే డాలు. డాలు పక్కన పెడితే డోలు పగలు కొడతాడు. అంతేనా? డాలు ఉండాలి, ఖడ్గం ఉండాలి, సిద్ధ మనసు, జోళ్ళు ఉండాలి, తలకాయకి రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి. ఏంటివన్నీ? ఊరికే ఇచ్చాడా? యుద్ధము చేసి గెలవడానికి దేవుడు యుద్ధోపకరణాలు ఇస్తే పక్కన పెట్టి నువ్వే చేయ ప్రభువా నేను ఇంట్లో పడుకుంటాను అంటున్నాం మనం. పులిసినది అంటుకోకుండా బతకడానికి దేవుడు మనకేమిచ్చాడు? తన సర్వాంగ కవచం. దాని విలువ అర్థం కావాలి. ఈరోజు దేవుడు మనకిచ్చిన స్థానిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు మనకిచ్చిన బహుమానాలు. ఎందుకు? ఈరోజు చిన్న ప్రాంతమైన వాక్యం అంటే ఎంత ఆసక్తిగా వినే పరిస్థితి అన్ని చోట్ల ఉండదు. నేను ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానో చెప్పనా? నేను ఎంత చెప్పినా మీరు వింటారు కనుక. అదే కొన్ని చోట్లయితే ఎలా ఉంటుంది? నువ్వు 10 నిమిషాలు చెబితే చాలు, అంతకంటే ఎక్కువ చెబితే వినం అంతే. 10 నిమిషాలు ఎక్కువ. పెద్ద పెద్ద పట్టణాలలో వాక్యం ఎక్కువసేపు వినరు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇక్కడున్న అందరికీ ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే చిన్న చిన్న గ్రామాల్లో ఉండడానికి దేవుడు ఇచ్చిన అవకాశం. నేను ఎప్పుడు కళ్ళు మూసుకొని చెబుతుంటాను ధైర్యంగా, పరలోకం పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది, పట్టణాల్లో ఉన్న వాళ్ళకి తక్కువ. నిజం ఇది. నేను పట్టణం నుంచి వచ్చిన వాడిని అయినా చెప్తున్నా. పట్టణంలో ఉన్న వాళ్ళకి దేవుడు అంటే పట్టింపు ఉండదు. ఏదో అప్పుడు వెళ్ళి ఏదో స్టైల్గా వచ్చి అలా కూర్చొని అలా వెళ్ళిపోతారు అంతే. నేను రావడమే ఎక్కువ అన్నంత బిల్డప్ అక్కడ.